నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం సర్వేపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఆటో డ్రైవర్పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారు. టీవీ 45 అతను చికిత్స పొందుతున్న హాస్పిటల్కి వెళ్లి ఏం జరిగిందని అడగగా అతను చెప్పిన వివరాల మేరకు వెంకటాచలం సర్వేపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఆటోకి ఎదురుగా కారుని ఆపి గుర్తు తెలియని వ్యక్తి నాపై దాడి చేశాడని తెలియజేశారు. నేనే నా కుటుంబానికి ఆధారం, నా పరిస్థితి ఏంది అని, నా బిడ్డల పరిస్థితి ఏంటి అని వాపోయాడు. కంప్లైంట్ ఇచ్చారని అడగగా సదరు విషయమై వెంటనే వెంకటాచలం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామని, వాళ్లు కేసు ఫైల్ చేశారని, దర్యాప్తు చేస్తున్నామని బాధితులకి చెప్పినట్లుగా బాధితులు తెలియజేశారు. ఆ విషయమై ఇంతవరకు ఎటువంటి పురోగతి తెలియరాలేదని బాధితుడి కుటుంబ సభ్యులు వాపోయారు. నా పేరు సాలాపక్షి జనార్దన. నేను గూడు సర్వేపల్లి నుంచి గూడూరు బయలుదేరి వస్తుండగా మనుగోలు వెంకటాచలం దగ్గర క్రాస్ రోడ్లో బైపాస్ రన్నింగ్ అయ్యాను. రన్నింగ్ అయిన తర్వాత కారు ఒక ఆయన వచ్చి నా ముందు ఆపి నన్ను డోర్ దిగించాడు. దిగాను, దిగలేదు. నేను దిక్కకపోతే నాకు డోరు తీకనే నన్ను కొట్టాడు. నాకు కళ్ళు తిరిగిపోయాయి. తర్వాత సార్ ఏం సార్ అన్నాను. డోర్ దిగరా అన్నాడు. డోర్ తీయన్నాడు. నేను తీయలేదు. తీసిపోయేలేకే లాక్ తీయబోయాడు. లాక్ తీయబోయాను. లాక్ తీయబోయేటప్పటికి నేను చేయడ్డం పెట్టేలేకే చెయ్యి స్పీడ్గా లాక్కొని డోర్కి వేసి వెనక్కి నొక్కేసి చెయ్యి ఎరగొట్టేస్తాడు. ఎరగొట్టేయడం వెంటనే ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు కారు. అదే వానికి మీకు ఏమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు సార్. అతని ఎవరో కూడా నాకు తెలియదా? పోలీస్ కేసు ఇచ్చున్నారా? ఇచ్చాను సార్. ఎక్కడ ఇచ్చారు కంప్లైంట్? ఇచ్చాను. వెంకటాచలం నుంచి నెల్లూరు ఇవ్వమన్నాను. నెల్లూరు పెద్ద హాస్పిటల్లో కేసు ఇచ్చాను. కేసు ఇచ్చాను. ఏం చెప్పారు? వాళ్ళు చూస్తాం, చెక్ చేస్తా ఉన్నారు సార్. నాకు నెల్లూరు ఎస్పీ గారు ఏదైనా సహాయం చేయాలి. నాకు ఇద్దరు ఆడబెట్టి సార్. నేను ఆటో తోలుకుంటేనే బతకాలి. హైవే రోడ్డు మీద వస్తున్నాక ఎవరో తెలియని వ్యక్తి నా భర్తని చెయ్యి విరగొట్టేశాడు. చెయ్యి 2 ముక్కలుగా ఇరిగిపోయింది. 2 ఎముకలు కట్టయిపోయి. ఎలా జరిగిందమ్మా? మీ ఆయన ఆటోలో వస్తా ఉన్నాడు. ఆయన కారులో వస్తున్నాడు. కారు వచ్చి అడ్డగిచ్చి ఆటోని లాగి చెయ్యిని ఇట్లా కొట్టేశారు. 2 ముక్కలుగా ఎముకలు విరిగిపోయి. నెల్లూరు పోలీస్ శాఖ వారు మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మాకు 2 ఆడపిల్లలు. పోలీస్ శాఖ వారు మాకు న్యాయం చేయాలి. కేసు పెట్టారా? కేసు ఫైల్ చేశారా? పెట్టున్నాం సార్. ఏం చెప్పారమ్మా? కేసు పెట్టున్నాం సార్. వాళ్ళ దర్యాప్తు. ఎప్పుడు జరిగింది ఇది? నిన్న సార్. నిన్న 5 గంటలకు. 5 గంటలకు. నిన్న సాయంత్రం కేసు ఫైల్ చేశారు. సాయంత్రం 5 గంటలకు. ఓకే.